అండి, నేను మీ అమృత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే ఏపీ టెట్కు మరియు డిఎస్సికు సంబంధించి అభ్యసన వక్రరేఖలు అనేవి మనం ఇప్పుడు చూద్దాం. వీటినే మనం ఇంగ్లీష్లో లెర్నింగ్ కర్వ్స్ అని అంటాం. ఇందులో మనకు టాపిక్ నేమ్ వచ్చేసి లాక్షణిక అభ్యసన రేఖ యొక్క లక్షణాలు అనేవి మనం ఇప్పుడు చూద్దాం. వీటి గురించి మనకు ఏపీ టెట్కి కానీ డిఎస్సికి కానీ ఖచ్చితంగా బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అవి చూద్దాం. ఇందులో మనకు 5 లక్షణాలు అయితే ఉంటాయి. సో అవి ఏవేవో ఇప్పుడు చూద్దాం. ప్రారంభ స్ఫూర్తి లేదా త్వరిత ప్రగతి స్థితి అని చెప్తాం. దీన్నే ఇంగ్లీష్లో ఇనిషియల్ స్పిరిట్ అని చెప్తాం. సెకండ్ వన్ చూద్దాము. తక్కువ ప్రగతి స్థాయి లేదా చాంచల్య దశ, అలాగే ఒడిదుడుకుల దశగా దీన్ని చెప్తాం. ఇంగ్లీష్లో లో పర్ఫార్మెన్స్ స్టేజ్ అని కూడా చెప్తాం. థర్డ్ వన్ వచ్చేసి ప్రగతి లేని స్థితి లేదా పీఠభూమి దశ అని చెప్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి ద్వితీయ స్ఫూర్తి, దీన్నే మనం ఇంగ్లీష్లో సెకండరీ స్పిరిట్ అని చెప్తాం. ఈ పీఠభూమి దశని ఇంగ్లీష్లో ప్లాట్యూ స్టేజ్ అని చెప్తాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి శారీరక లేదా మానసిక హద్దు, ఇంగ్లీష్లో ఫిజికల్ లిమిట్స్ అని చెప్తాం. ఇవి మనకు 5 టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, లక్షణాలు. లాక్షణిక అభ్యసన రేఖ లక్షణాలని చెప్తాం. దీనికి ఒక చిన్న కోడ్ అయితే నేను తయారు చేశాను. సో అది ఏంటంటే అభ్యసన స్థితులకు సంబంధించి మనం 3P దిశగా ఇక్కడ రాశాను కదా, 3P దిశ అని. సో అలా అయితే గుర్తుపెట్టుకోండి. ఈ 3P దిశ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 3Pలు అంటే ఇక్కడ ఫస్ట్ ప్రారంభం లేదా ఇక్కడ ప్రగతి, ఇక్కడ ప్రగతి స్థాయి తక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రగతి అస్సలు ఉండదు. సో ఇక్కడ పి. నెక్స్ట్ మనకు ద్వి అంటే ది లాగా పెట్టుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ష అంటే దిశ. సో ఇక్కడ 3 పీలు అయితే ఉన్నాయి, లాస్ట్లో డి, ఇక్కడ ష దిశ, 3P దిశ లాగా అయితే ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ మనకు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. సో ఇక్కడ చాలా వేగంగా అభ్యసనం అనేది వేగంగా ఎక్కువగా ఫాస్ట్గా అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు తక్కువ ప్రగతి లేదా పీఠభూమి చాంచల్య దశలో వచ్చేసి మనకు కొంచెం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నంత అభ్యసనం అనేది మనం ఈ సెకండ్ స్థాయిలో మనం అంతగా చేసుకోలేమన్నమాట. సో కొంచెం అభ్యసనం అనేది సన్నగిల్లిపోతుంది ఈ సెకండ్ స్థాయిలో. నెక్స్ట్ మనకు థర్డ్ పీఠభూమి దశలో వచ్చేసి మనకు ఇక్కడ ఆగిపోతుంది అనమాట, లర్నింగ్ అనేది ఆగిపోతుంది. సో ఇక్కడ అసలు ప్రగతి అనేది కనిపించదు, పీఠభూమి దశగా దీన్ని చెప్తాం. ఈ పీఠభూమి దశను చెప్పిన వారు ఎవరు అంటే మనకు వుడ్వర్త్ అని గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు ద్వితీయ స్ఫూర్తిలో మనకు మళ్ళీ ఇది ఈ సెకండరీ స్పిరిట్లో ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్లో మనకు ఏదైతే లర్నింగ్ అనేది ఉంటుందో అదే మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ స్పిరిట్లో ఇది రిపీట్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఒకేసారి అభ్యసనం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మళ్ళీ. దీని తర్వాత మనకు శారీరక మానసిక హద్దు అంటే ఇది ఏంటి అంటే మనకు మన మెంటల్ మెచ్యూరిటీ కానీ ఫిజికల్ మెచ్యూరిటీ కానీ ఎంతవరకు అయితే మనం నేర్చుకోగలుగుతామో అంతవరకే నేర్చుకుంటాం. సో అంతకు మించి మనం ఎక్కువ నేర్చుకోలేము. ఇక్కడికి ఇదే మనకు లాస్ట్ చివరి దశ, అభ్యసనం ఇంకా ముందుకు పోని దశగా చెప్తామన్నమాట దీన్ని. ఇవి మనకి 5 రకాల లక్షణాలు, వీటిని మనం ఈజీగా నేర్చుకుంటాం. సో వీటిని మనం ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, ఎలా అప్లికేషన్ టైప్లో అడుగుతారు అనేవి ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ 5 అనేవి ఉన్నాయి. సో ఈ లాక్షణిక రేఖ లక్షణాలలో మనకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే 5 లక్షణాలు అయితే ఉన్నాయి. సో అలా అయినా అడగవచ్చు. లేకపోతే ఈ లక్షణాలలో అభ్యసన రేఖ లక్షణాలలో రెండవది ఏది, పీఠభూమి దశ ఎన్నవ దశ, మనకు ఎక్కడ అభ్యసనం అనేది ఆగిపోతుంది, ఏ దశలో ఆగిపోతుంది లేదా ఏ లక్షణంలో ఆగిపోతుంది అనేది అడుగుతారు. లేకపోతే ప్రారంభ దశలో లర్నింగ్ అభ్యసనం అనేది ఎలా ఉంటుంది, లేదా చాంచల్య దశ ఎన్నవ దశ, ద్వితీయ స్ఫూర్తిలో మళ్ళీ ఏం పుంజుకుంటుంది, లేదా అభ్యసనం మళ్ళీ ఒకేసారిగా పుంజుకోవడానికి
ఏ స్థాయి ఉపయోగపడుతుంది అని. సో ఇలా రకరకాలుగా ఈ ఈ 5 లక్షణాలపై అడగడం అనేది జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.